ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్క్వాష్ చేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టనుంది త్రిసభ్య ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టులో కవిత వ్యవహారానికి సంబంధించి ఒక విచారణ అనేది జరగబోతోంది. మరి కాసేపట్లో ఇప్పటికే 6 రోజుల పాటు ఆమె ఈడీ అధికారుల కస్టడీ అనేది కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో 6వ రోజు కస్టడీ అనేది కూడా కొనసాగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈడీ అధికారులు తన అరెస్ట్ చేయడం, అలాగే 7 రోజుల పాటు కింద కోర్టు తనని కస్టడీకి ఆదేశాలు జారీ చేయడంతో దీన్ని ఈ క్రిమినల్ ప్రొసీడింగ్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొట్టివేయాలంటూ కవిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో ఏదైతే ఆమె వేసిన పిటిషన్ అరెస్ట్ అయిన క్రమంలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు నామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించకుండా ఈడీ అధికారులు తనని దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఈడీ కార్యాలయంలో మహిళను చూడకుండా తెల్లవారులు నానా ఇబ్బందులకు గురి చేశారంట వేసిన పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొట్టివేయాలి, అసలు ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, మొదట సాక్షిగా ఏవైనా టెన్సేమో ఈ కేసులో అని విచారణ చేపట్టిన ఈడీ అధికారులు ఆ తర్వాత తన సాక్ష్యాలని సేకరించకుండా ఎలాంటి విచారణ అనేది జరపకుండా తన నిందితురాలుగా పరిగణిస్తూ ఆ ఛార్జ్షీట్ దాఖలు చేయడమే కాకుండా తనని అక్రమంగా అరెస్ట్ చేశారు. కాబట్టి కేసు వ్యవహారానికి సంబంధించి అంటే ఏదైతే ఈడీ అధికారులు తీసుకున్న నిర్ణయాలను కొట్టివేయాలని చెప్పేసి ఆమె పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో త్రిసభ్య కమిటీ దీనిపైన విచారణ చేపట్టనుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.